ఓకే, థ్యాంక్ యూ ఆర్ శ్రీనివాస్ గారు. సో రమ్య గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆహ్వానిస్తారా కవితను? కాంగ్రెస్ పార్టీలో ఎవరు పనిచేస్తామన్నా వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ఆహ్వానించడం కాదు, వస్తామన్న వాళ్ళను వద్దని. మీకేమవుతారు? మరతల్లా మీకు సోదరా సిస్టరా? సిస్టర్, చెల్లెళ్ళు ఆహ్వానిస్తారా? నేను ఆహ్వానించడం ఏంటండి, కవిత స్వచ్ఛందంగా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానంటే కాంగ్రెస్ లో ఎవరు వచ్చినా గానీ పని చేయడానికి అభ్యంతరం ఏముంటది అందులో? అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇది వేరే కుంపట్టి పెట్టేంత వరకు వెళ్తుందా? బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వరకు వస్తుందా? కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారంటారా? ఆయన మనస్తత్వం చిన్నప్పటి నుంచి తెలిసిందానిగా. డెఫినెట్ గా అవకాశాలు ఉన్నాయి. అది కవిత కూడా మొండియే. కేసీఆర్ గారు అంతకంటే అధినేత సహిస్తారా? కవిత అంటే కవిత మొండి, కేసీఆర్ కంటే మొండి? కేసీఆర్ కంటే కాదండి, మొండి అని చెప్పాను. కేసీఆర్ కంటే మొండి ఎవరు ఉంటారు? కానీ ఇప్పుడు కేసీఆర్ గారు పరిశీలించుకుంటే, సవరించుకుంటే, నేను చెప్పుతున్న పంచెలు చూసుకుంటే కూడా ఈ రోజు కవిత మాట్లాడే పరిస్థితి ఉండకపోతుండే. కవిత కూడా 10 సంవత్సరాల్లో మాట్లాడితే బాగుండేది. ఇప్పుడు మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇప్పుడు కవితకి ఇబ్బంది అయ్యేసరికి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. కానీ ఆ పార్టీకి రిజైన్ చేసో, ఎమ్మెల్సీకి రిజైన్ చేసో వచ్చి బయటికి వచ్చి మాట్లాడితే ఇంకా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునే వాళ్ళు, అది వేరే రకంగా ఉండేది. ఇప్పుడు కవిత ఏదైతే లేఖ ఇచ్చింది, లేఖ ఇవ్వడంలో అక్కడ అపాయింట్మెంట్ దొరికి మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి అక్కడ లేఖ ఇచ్చింది కదా, తను చెప్పాలనుకున్నది ఎక్స్ప్రెస్ చేసింది. అపాయింట్మెంట్ ఏముంది, డైరెక్ట్ గా ఇంట్లో డైరెక్ట్ గా వెళ్ళే యాక్సెస్ ఉంది కదా. అక్కడ ద్వారపాలకుడు ఉన్నాడని చెప్తున్నాం కదండి, మేము కల్లారా చూసిన వాళ్ళం కదండి అక్కడ సిచ్యువేషన్ ఏంది అని. భరత్ గారు మీలాంటి వాళ్ళకి తెలియదు, కానీ దిలీప్ అంకుల్ లాంటి వాళ్ళు, దిలీప్ అంకుల్ కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే కదా. తన డైరెక్ట్ కేసీఆర్ తో అందరూ మాట్లాడలేరు కాబట్టి అక్కడ ఉన్న పర్సన్ సంతోష్ గారికి కాల్ చేసేవాళ్ళే, మా ఫ్యామిలీకి అవసరం లేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులకైనా బయట వాళ్ళకైనా డైరెక్ట్ కేసీఆర్ డైరెక్ట్ ఫోన్ ఉండదు. ఫోన్ అవసరం లేదు కదా, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా. ఫోన్ ఇంట్లో కేసీఆర్ లోపల ఖాళీగా ఉన్నా కూడా పడుకున్నారనో, బుక్ చదువుతున్నారనో, ఆయన మూడు మంచలేదనో చెప్తాడు అతను. తెలుసు అంకుల్ అట్లా జస్ట్ లైక్ దట్ వాకింగ్ చేయడానికి వాళ్ళకి ఇద్దరికి ఉండదు, కుటుంబ సభ్యులు ఉండదు. అంటే ఆయన టాబ్లెట్ చేయలేడు, చెప్పి పంపించాలి తప్ప చెప్పి రావాలి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. ఎందుకంటే మీరు ఢిల్లీలో అయినా అంతేనా ఎవరైనా సరే? ఇప్పుడు అప్పటి నుంచి అదే యాటిట్యూడ్, అది మొదటి నుంచి కూడా అదే యాటిట్యూడ్. కలవాలనుకుంటే కలుస్తాడు తప్ప. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పారు మీకు, అంత సీరియస్. ఇప్పుడు సామాజిక తెలంగాణ